वजीर बहबूदी खवातीन व अतफाल सत्यवती राठौर ने दावा किया है कि हल्के असम्बली हुजराबाद के ज़िमनी इंतखाबात में टीआरएस उम्मीदवार जी श्रीनिवास भारी अक्सरियत से कामयाब हो जाएंगे। रियासती वजीर सत्यवती राठौर ने अपने खानदान के अफराद और जिले महबूबाबाद के कायदीन के हमरा श्री वेंकटेश्वर स्वामी मंदिर का दौरा किया। बाद में मीडिया के नुमाइंदों से बात करते हुए रियासती वजीर सत्यवती राठौर ने कहा कि अगरचे तेलंगाना तहरीक में बहुत से लोगों ने काम किया है, टीआरएस पार्टी में ई राजेंद्र को जो मौके मिले हैं वो किसी और को नहीं मिले हैं, लेकिन ज़िमनी इंतखाबात इनके लालच की वजह से आए। उन्होंने वाज़ेह किया है कि हुजूराबाद हल्के असम्बली के ज़िमनी इंतखाबात में टीआरएस की कामयाबी यकीनी है। वजीर मौसूफ ने कहा कि 2 बाग हल्के असम्बली की जीत से बीजेपी मगलूब हो गई है। बाद के इंतखाबात में इसे हार का सामना करना पड़ा और जमानत भी जब्त हो गई। उन्होंने कहा कि तेलंगाना की आवाम को इस लड़ाई में सीएम केसीआर पर पूरा भरोसा था, जो कई इंतखाबात में वाज़ेह था। उन्होंने कहा कि वज़ीर आला केसीआर अवाम की फलाह व बहबूद और रियासत की तरक्की के लिए काम कर रही हैं। ఇప్పటికే అనేక ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ బలమేందో, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసం ఏంటో ఇప్పటికే అనేక ఎన్నికల్లో ప్రజలు చెప్పారు. ఒక దుబ్బాకాన్ని చూసి మిడిసిపడ్డ బీజేపీ మరి తర్వాత హైదరాబాద్ కావచ్చు, తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో నాగార్జున సాగర్ కావచ్చు, వరంగల్, ఖమ్మం 2 మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళ శక్తి ఏందో మరి ఎక్కడ చెతికిలబడ్డారో కూడా చూసిండ్రు. కాబట్టి మాకు ఎలాంటి అనుమానం లేదు. అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేయడం కాదు, ప్రజల అవసరాలు గుర్తించి పనిచేయాలి. తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది కార్యకర్తలు, నాయకులు పనిచేశారు. అందరికీ రాజేందర్కు వచ్చినటువంటి అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాన్ని ఇంకేదో కావాలని ఎక్కువ ఆశపడటంతో మరి ఎన్నిక అనివార్యమైంది. తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. నిండు ఈ భగవంతుడి ఆశీస్సులతోని మా గెల్లు శ్రీనివాస్ ఒక సామాన్య కార్యకర్త. మేము ఇప్పటికే చెప్పినట్టు 200 ఎకరాల ఆసామికి 2 గుంటల ఆసామికి రైతుకు జరిగే ఈ పోరు తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ పక్షాన ఉండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.